ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కాంటెస్టింగ్ ఏజ్ అంటే పోటీ చేసేటటువంటి వయస్సుని 21 చేయాలి అనేటటువంటి ఒక ఏదో ప్రతిపాదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ పోయి ఆయన యూత్ లీడర్ ఆయన ఉన్న యూత్ లీడర్ రాహుల్ గాంధీకి ఇంకో యూత్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్తాడు. ఆయన ఈరోజు 21 సంవత్సరం తగ్గించమంటుండో కాంటెస్టింగ్ ఏజ్. మళ్ళీ మీరు మల్లికార్జున్ ఖర్గే గారిని రిజైన్ చేయమని చెప్పండి. అక్కడ కూడా 21 ఇయర్స్కి ఇవ్వండి మీరు లీడర్షిప్. మేము ఇచ్చినాం కదా నితిన్ నవీన్ గారికి, జస్ట్ 40 years old. అట్నే రాహుల్ గాంధీ గారికి కూడా 56 years. ఆయన పార్లమెంట్గా కూడా ఆయన అయితే ఎందుకు పార్లమెంట్ రోడ్డు మీద ఉంటాడు. మంచి బిల్లు అయినా డిబేట్కి వచ్చినప్పుడు మాయమైపోతాడు. ఎటు పోతాడు తెలియదు, ఎవరికి ఎవరితో పోతే తెలియదు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఈయన పోయి అక్కడ 21 years చెప్తున్నాడు. 21 సంవత్సరం దాని మీద నేను చెప్తాను, కానీ 21 సంవత్సరం తగ్గించమని చెప్పి 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో నెడుతున్నది రేవంత్ రెడ్డి. 20 లక్షల విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బాకీ ఉన్నది. అది కేవలం డైవర్ట్ చేయడానికి ఈ ఒక ఇష్యూ తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే యువత ఈరోజు రోడ్డు మీద వచ్చి ఒక ఇష్యూ మీద పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా దాంతో మాట్లాడినో చేసినో అయిపోయింది. ఇక్కడ ఎక్కడ వాళ్ళ మీద పడుతుందని చెప్పేసి భయానికి విద్యార్థులు జంజీ ఎక్కడ రేవంత్ రెడ్డి మీద పడతారనే భయానికి డైవర్ట్ చేయడానికి ఇది తీసుకున్నటువంటి ఒక డ్రామా, ఒక నాటకం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫీ రీఎంబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు, 4,000 అన్ఎంప్లాయ్మెంట్ డోల్ అంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తా అన్నారు. అది ఏమైందని అడుగుతా ఉన్నాను. అది కూడా డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆడపిల్లలు స్కూటీ ఇస్తున్నారు స్టూడెంట్స్కు. స్కూటీ ఎక్కడ పోయిందో స్కూటీ నాకు అర్థం కాదు. 2 లక్షల గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నాడు వీళ్లకు. 2.5 సంవత్సరాలు అయింది, నాకైతే ఎక్కడ ఒక జాబ్ ఇచ్చినట్టే కనబడలేదు. 10 లక్షల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నారు. ఎంతమంది విద్యార్థులకు వచ్చిందని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాను. విద్యా భరోసా కార్డు ఇస్తున్నాడు. అసలు ఈ యొక్క గవర్నమెంట్ మీద భరోసా పోయింది. ఇక ఏం భరోసా ఇది? ఈ విద్యార్థి భరోసా కార్డు. ఎలక్ట్రిక్ స్కూటర్స్ అది ఇస్తున్నాడు. 75% లోకల్ ప్రైవేట్ జాబ్ రిజర్వేషన్స్ ఇస్తున్నాడు. అది మర్చిపోయారు. యూత్ కమిషన్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ సిస్టమ్ పెడతాడు. అది మిస్సింగ్ ఉన్నది. యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఫండ్స్ కంచు, నిధులు లేవు, బోధన చెప్పడానికి అక్కడ ఫ్యాకల్టీ లేదు. ఫండ్స్ కంచ్ అండ్ ఫ్యాకల్టీ క్రంచ్. ఇది ఈయన 21 ఇయర్స్కు ఇవ్వాలే. నేను ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ యంగ్స్టర్కి ఇస్తాను అన్నాడు. నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గర ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారిని చెప్తాను రిజైన్ చేయండి అని చెప్పేసి. దయచేసి రిజైన్ చేయండి. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే మీ దగ్గర యంగ్ ఎమ్మెల్యే ఉంది కదా, ఉన్నది పాలకుర్తి తేజస్వి, ఏమో పేరింది యశస్విని. ఆమెకి ఏమని చెప్పండి. ఇంత మాట్లాడుతున్నారు కదా, మీ దగ్గర యంగెస్ట్ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే, ఎడ్యుకేటెడ్, ఫారెన్ రిటర్న్డ్. మీరు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నారు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గరే, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరే, లా మినిస్ట్రీ మీ దగ్గరే, అర్బన్ మినిస్ట్రీ మీ దగ్గరే. వేరే మినిస్టర్ దగ్గర ఏమున్నాయి నాకైతే తెలియదు, కానీ అన్నీ మొత్తం మీ దగ్గర ఉన్నాయి. మీరు యువతకి ఇవ్వాలంటారు కదా, ఇవ్వండి. మీరు మాట్లాడడం కాదు, కేవలం డైవర్ట్ చేయడానికి.